హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు పాలకూర పప్పు వండిపోతున్నాను ఫ్రెండ్స్. 2 పచ్చిమిర్చి, కొంచెమే పప్పు వండుతున్నాను. ఒక ఉల్లిపాయ, ఒక 3 టమాటాలు, కొంచెం పప్పు ఫ్రెండ్స్, ఒక 100 గ్రాములు అయితే ఉంటుంది. ఈ పప్పు వేసి ఈ పాలకూర ఎక్కువ వేస్తున్నాను. 3 కట్టలు అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. 3 కట్టల పాలకూర ఇది. ఆకుకూర ఎక్కువ ఉండాలని ఇలాగా తక్కువ పప్పు వేస్తున్నాను. ఈ పప్పు కడిగి నీళ్ళు పోసుకొని కొంచెం నూనె పసుపు వేసి పక్కన పెడదాం ఫ్రెండ్స్. ఈ ఆకు కూడా నానబెట్టి ఉప్పు వేసి కడిగి ముక్కలు కట్ చేసుకొని తర్వాత మళ్ళీ చూపిస్తాను ఫ్రెండ్స్. ఉప్పు వేసి నానబెట్టి శుభ్రంగా కడిగి మళ్ళీ కొంచెం మంచినీళ్ళు పోసి కడిగి ఉంచాను ఫ్రెండ్స్. ఈ కాళ్ళన్నీ తీసేసుకొని ముక్కలు కట్ చేసుకుంటాను. సన్నగా కట్ చేయకపోయినా పర్వాలేదు ఫ్రెండ్స్, ఎందుకంటే పప్పులో ఉడికిపోతాయి కాబట్టి. ముక్కలన్నీ ఒక పక్కన పెట్టేసుకుంటే కట్ చేసిన ముక్కలన్నీ తీసేసుకొని కాడలు కూడా వేసుకోవచ్చు, కానీ ఏమో మనకు అలవాట్లేదు కదా. బాగా పిసికి కడిగేటప్పుడు తిరిగిపోయినాయి ఫ్రెండ్స్ ఆకులు. అవి ఊరికనే చాలా డెలికేట్గా ఉంటాయి కాబట్టి మనకు అవన్నీ అవసరం లేదు. ముందు ఆకు నీట్గా శుభ్రంగా కడిగామా లేదంటే చాలు. విరిగిపోతే మన పప్పులేసి రుబ్బేయగా. ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చి కూడా కట్ చేసుకున్నాను, ఇందాక చూపించినవి. కొంచెం నీళ్లు పోసాను, ఒక స్పూను ఆయిల్ వేసాను, కొంచెం పసుపు వేసుకున్నాను ఫ్రెండ్స్. వేసేస్తున్నాను. కొంచెం నీళ్ళు తక్కువ పోసాను ఫ్రెండ్స్, ఎందుకంటే ఈరోజు లూజుగా లేకుండా కొద్దిగా గట్టిగా చేసుకుందాం అనిపించింది. మా అమ్మ అయితే చాలా గట్టిగా చేసేది పప్పు. అప్పుడు ఫ్రిడ్జ్లు ఉండేవి కాదు కాబట్టి గట్టిగా చేస్తే 2-3 రోజులు నిల్వ ఉంటుంది, నీళ్ళు ఉంటే పాడైపోద్దని అలా చేసేవాళ్ళు. దీంట్లో కొంచెం కారం వేసుకున్న తర్వాత ఆకు కట్ చేసి పెట్టేస్తాను ఫ్రెండ్స్. పప్పుకి సరిపడా కారం వేసాను ఫ్రెండ్స్. ఒక స్పూనున్నర అయితే వేసాను. ఆకు కూడా కట్ చేసుకున్నాను పెట్టేసి. ఒక 3 విజిల్స్ వచ్చినాయి అంటే ఆపేసి ఆవిరిపోయాక రుబ్బే ముందు చూపిస్తాను ఫ్రెండ్స్. ముందుగా స్టవ్ మీద పెట్టేద్దాం. పాలకూర పప్పు పిల్లలకి చాలా ఇష్టం ఫ్రెండ్స్. కొద్దిగా చింతపండు కూడా పెడదాం ఫ్రెండ్స్. ఒక అంగుళం ముక్క అయితే పెడుతున్నాను, ఎందుకంటే టమాటా తీయగా ఉంటే కొద్దిగా చింతపండు వేసుకోండి. నాటు టమాటాలు పుల్లగా ఉంటే కనుక చింతపండు అవసరం లేదు ఫ్రెండ్స్. పిల్లలకి బంగాళదుంప ఫ్రై, పాలకూర పప్పు అంటే అంత ఇష్టమో. అరటికాయ కంటే ఫ్రై కంటే బంగాళదుంప ఫ్రై ఎక్కువ తింటారు ఫ్రెండ్స్ ఇష్టంగా. ఇప్పుడైతే పొయ్యి మీద పెట్టేస్తున్నాను. స్టవ్ వెలిగించి పెట్టేశాను ఫ్రెండ్స్. 3 విజిల్స్ వచ్చిన దాకా వెయిట్ చేద్దాం. ఈలోగా అన్నం కూడా అయిపోయిందా లేదా చూద్దాం ఫ్రెండ్స్. అన్నం కూడా అయిపోయింది. మూడు విజిల్స్ వచ్చాయి ఫ్రెండ్స్. స్టవ్ ఆపేసుకుంటాను. ఆవిరిపోయిన తర్వాత చూపిస్తా ఫ్రెండ్స్. తాలింపుకి అన్నీ రెడీ చేసుకున్నాను ఫ్రెండ్స్. తాలింపులు, జీలకర్ర, ఎండుమిర్చి, ఎల్లుల్లిపాయలు, ఉల్లిపాయ, కరివేపాకు ఇవన్నీ రెడీ చేసుకున్నాను. ఆవిరిపోయింది అని చూద్దాం ఫ్రెండ్స్. ఆవిరిపోయింది, మూత తీసి చూద్దాం. మూత తీసాను ఫ్రెండ్స్. చూసారా, 3 విజిల్స్ పెడితే చక్కగా ఉడికిపోయింది. దీన్ని రుబ్బుకొని తాలింపు వేసుకోవటమే ఎంతో బాగుంటుంది ఫ్రెండ్స్. పిల్లలు ఇష్టంగా తింటారు, పెద్దవాళ్ళు తింటారు, అందరికి ఇష్టమే ఆకుకూరలు. ఇలా కొంచెం పప్పు వేసుకొని వండుకోండి ఫ్రెండ్స్. కొంచెం ఉప్పు వేసుకున్నాను ఫ్రెండ్స్ సరిపడా. చాలకపోతే కొంచెం తర్వాత వేసుకోవచ్చు, ముందే ఎక్కువ వేయకూడదు ఫ్రెండ్స్. పప్పు రుబ్బుకున్నాను ఫ్రెండ్స్. తాలింపు వేసేద్దాం.
నూనె పెట్టుకున్నాను కడాయిలో. ముందుగా నూనె బాగా కాగింది కాబట్టి ఎల్లుల్లిపాయలు వేసేద్దాం ఫ్రెండ్స్. తర్వాత జీలకర్ర తాలింపులు వేసేద్దాం. ఎండుమిర్చి, ఆవాలు చిటపట్టమన్నప్పుడు ఉల్లిపాయ వేద్దాం ఫ్రెండ్స్. ఆవాలు చిటపట్టమంటున్నాయి, ఇప్పుడు ఉల్లిపాయలు వేసేసుకుందాం. కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చిన దాకా వేయించుకుందాం ఫ్రెండ్స్. వేగిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకుందాం లాస్ట్లో. ఇంకా పప్పులో వేసేద్దాం ఫ్రెండ్స్. కొంచెం ఇంగువ వేసేసి స్టవ్ ఆపేసుకుంటాను. మీకు అలవాటు ఉంటేనే వేసుకోండి ఫ్రెండ్స్. మేమంటే ఎప్పుడు పప్పులో వాడతాను, నేను పచ్చళ్ళ పప్పులో ఎప్పుడు చెప్తాను నేను. మీకు అలవాటు ఉంటేనే వాడండి. తాలింపు పప్పులో వేసేస్తున్నాను ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ పాలకూర పప్పు. చూసారా, కొంచెం పప్పు నూనె ఉంది కదా, తాలింపు వేసిన దాంట్లోనే వేసేసి కలిపి వేసుకుందాం ఫ్రెండ్స్. ఎందుకంటే అడుగున నూనె ఉంటుంది. ఎంతమందికి ఇష్టం ఫ్రెండ్స్ పాలకూర పప్పు? గోంగూర పప్పు, పాలకూర పప్పు అనేది ఏదైనా సరే ముందు పిల్లలకి పప్పుతోనే నేను అలవాటు చేశాను ఫ్రెండ్స్. అందుకని వాళ్ళు కూడా పప్పులో వేసే అంటారు. చూసారా, పాలకూర పప్పు టమాటా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా చేసుకుంటూ తినండి. లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. నేను కూడా వేడివేడి అన్నం పాలకూర పప్పు వేసుకుంటాను. దీంట్లో ఒక పచ్చడి ఉంటే చాలు ఫ్రెండ్స్, మామిడికాయ పచ్చడి. కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నేను అన్నం పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్. చూసారుగా, పాలకూర పప్పు, మామిడికాయ పచ్చడి. ఇది పోయిన సంవత్సరం ఫ్రెండ్స్, ఈ సంవత్సరం పట్టలేదు పచ్చడి. ఈ పచ్చడి ఫ్రెండ్స్. ఈరోజు భోజనం అయితే ఇదే, పాలకూర పప్పు, మామిడికాయ పచ్చడి, పెరుగు. ఇంతే ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కూడా కమ్మగా చేసుకొని తినండి ఫ్రెండ్స్. సంతోషంగా నాకు ఒక లైక్ కొట్టండి.